అండి అధ్యక్షత వహించమని శ్రీ ఆకుల అమరయ్య గారిని పిలుస్తున్నాండి. సీనియర్ జర్నలిస్ట్ ఆయన. ఆవిష్కర్త శ్రీ ఆర్ అప్పాజీ గారు, ది హిందూ పత్రిక ఎడిటర్ అండి. ఆయన్ని ఆహ్వానిస్తున్నామండి. అయితే ఇంకా అందరినీ పిలవడానికి టైం లేదని అన్నారు. రఘురామయ్య గారు తెనాలి న్యూస్ ఛానల్ ఎడిటర్ తెనాలి, రంగారెడ్డి గారు ఎన్టీవీ క్వాలిటీ సెల్, చిగురుపాటి సతీష్ గారు అమరావతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, దాసరి కేశవులు గారు ప్రఖ్యాత సహకారవేత్త, అక్బర్ పాషా గారు సహకార భూమి ఎడిటర్. ఇప్పుడు దయచేసి సమయం లేకపోవడం వల్ల బుక్ నరేట్ చేస్తామండి. ముందు ఒకసారి కేశవులు గారు రండి సార్. ఇప్పుడు పుస్తకం నేరేట్ చేస్తారని శ్రీ అప్పాజీ గారు. ఆదర్శ రైతు పద్మ గారు వేదిక మీదకి రావాలి. పుస్తకం గురించి ఒక 2 నిమిషాలు అప్పాజీ గారిని మాట్లాడమని కోరుతున్నాను. సభకు నమస్కారం. ప్రకృతి వ్యవసాయం పాలేకర్ విధానం, సీనియర్ జర్నలిస్ట్ విరచితం త్రినాథ్ గారు విరచితమైన ప్రకృతి వ్యవసాయం పాలేకర్ విధానం అనే పుస్తకం నాకు తెలిసిన అతి కొద్ది మంచి పుస్తకాలు ఒక మంచి పుస్తకం. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ రిలవెంట్ బుక్. ఇప్పుడు ఈ పురుగుల మందుల అవశేషాల ప్రభావితమైన ఆహారం తింటున్న ఈ ప్రపంచ జనాభాకి చాలా అవసరమైన పుస్తకం. ప్రకృతి వ్యవసాయం అవసరాన్ని ఎత్తి చూపే పుస్తకం ఇది. భారతదేశంలోనే కాదు, ఈ ప్రపంచానికి చాలా రిలవెంట్ పుస్తకం. ఈ విషయమే 2 విషయాలు చెప్పాలి మీకు. ఒకటి, ఈ పుస్తకం రాయడానికి త్రినాథ్ గారు ప్రయాసలు కోర్చి ఎన్నో కష్టాలు పడి రాసిన విషయాన్ని తెలిసిన అతి కొద్ది జర్నలిస్ట్ మిత్రుల్లో నేను ఒకడిని. చాలా కష్టపడి రాసిన పుస్తకం. ఆయన మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పర్యటించి చాలామంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో మాట్లాడి వాళ్ళ ఇంటర్వ్యూని ఇన్కార్పొరేట్ చేసి ఆవు యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేసి దాని మీద ఉన్న పేటెంట్స్ విషయాల గురించి చాలా కూలంకషంగా సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో పొందుపరిచిన ఈ పుస్తకం చాలా ఇంపార్టెంట్ పుస్తకం. ఆ ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిన పుస్తకం. చాలా మంచి పుస్తకం. ఈ సందర్భంలో ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా తెలియజేయాలి. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం మీద రైతులే కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ త్రినాథ్ గారు ఈ పుస్తకం గురించి నాకు మొట్టమొదటిసారిగా చెప్పినప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ హిమ్, మొట్టమొదటి విషయం నేను చెప్పింది ఏంటంటే, ఇమ్మీడియట్గా ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి మీరు. ఈ పుస్తకం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం వల్ల తెలుగువారితో పాటు మొత్తం ఈ ప్రపంచ వ్యాప్తంగా చాలామంది రైతులకి రీచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాను. అలాగే రీసెంట్గా మా హిందూ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశాం. ద ఆర్టికల్ ఈజ్ అబౌట్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆఫ్ 15 years
టీసీఎస్లో పనిచేసే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 15 ఏళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడే మన వెస్ట్ గోదావరిలో. సో ఇప్పుడు చాలామంది యువ రైతులు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఫ్రమ్ హైదరాబాద్. వాళ్ళు హైదరాబాద్ అవుట్స్కట్స్లో ల్యాండ్ తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. చాలామంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. సో వీళ్ళందరికీ ఇలాంటి పుస్తకం చాలా అవసరం. ఎంతోమంది కొత్త రైతుల్ని, యువ రైతుల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉంది ఈ పుస్తకం. అలాగే 2 రోజుల క్రితం నేను ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం జరిగింది, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ కాన్ఫరెన్స్ ఇన్ హైదరాబాద్. సో అక్కడ ఒకరిద్దరు మిత్రుల్ని కలవడం జరిగింది. ఇంట్రెస్టింగ్లీ వాళ్ళు, ఒక మిత్రుడు హీఈస్ ఫ్రమ్ పెరు, మన తెలుగు వ్యక్తి, పెరులో ఒక 2000 ఎకరాలు తీసుకుని ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. అలాగే అనదర్ ఫ్రెండ్ ఫ్రమ్ బ్రెజిల్లో 3000 ఎకరాలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. సో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ప్రకృతి వ్యవసాయానికి, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకి ఈ ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ పెరుగుతుంది, చాలా వేగంగా పెరుగుతుంది. ఎందుకంటే ప్రపంచం వాళ్ళు ప్రతిరోజు తినే ఆహారం మీద శ్రద్ధ పెట్టింది. ఇప్పుడు మనకు వచ్చే రోజువారీ వచ్చే జబ్బులు అండ్ కారణం కూడా మనకు తెలుసు. పురుగుల మందుల అవశేషాలు ఉన్న ఆహారాన్ని ఈ ప్రపంచం తింటుంది ఈరోజు ఆన్ డైలీ బేసిస్, ప్రతిరోజు. సో మనం ఏం తింటున్నాం అనే దాని మీద ఈ ప్రపంచం దృష్టి సారించింది. సో ఈ సందర్భంగా ఈ పుస్తకం చాలా రెలవెంట్ బుక్. సో ఈ పుస్తకం ప్రతి ఒక్కరు చదవండి, మిత్రుల్ని చదవమని చెప్పండి. తద్వారా త్రినాథ్ గారికి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ పుస్తకం అనేది ప్రపంచ మానవాళికి త్రినాథ్ గారు చేస్తున్న ప్రజాసేవ. సో దానిలో మనం కూడా ఒక పార్ట్ కావాలి. ఆయన్ని, ఈ బుక్ని చాలా ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అన్నే పద్మావతి గారు ఆదర్శ ప్రకృతి రైతు, ఆమె మాట్లాడతారు. సభ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అదేవిధంగా నా ఎదురున్న పెద్దలందరికీ కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి నేను పాల్గొనడం ఇదే మొదటిసారి. రైతుగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను, కానీ పుస్తకావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారిగా పాల్గొన్నాను. రైతు వారిగా ఎంతో ఆదర్శవంతమైన పుస్తకం ఇది. సుభాష్ పాలేకర్ గారు కలుషితమైపోయిన మన భూమిని స్వాగత నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా అనేక మంది కలుషిత ఆహారం తీసుకుని అనారోగ్యం పాలు, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఇమ్యూనిటీ లేక అనేక అనారోగ్యాలకి ఇబ్బందులు పడుతున్న సమయంలో సుభాష్ పాలేకర్ గారు మన తాతలు ముత్తాతలు ఏ వ్యవసాయం అయితే ప్రోత్సహించి ఆరోగ్యంగా అందరికీ ఆదర్శంగా మన పెద్దవారు చేశారో ఆ వ్యవసాయాన్ని ముందుకు తీసుకురావడానికి సుభాష్ పాలేకర్ గారు, అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో చింత వెంకటరెడ్డి గారు, ఇంకా ఎంతోమంది పెద్దవారు ఈ వ్యవసాయాన్ని తేలికగా వ్యవసాయదారుడు చేసుకోవడానికి ముందుకు తీసుకొచ్చినటువంటి పద్ధతులు ఎన్నో ఉన్నాయి. కలుషితమైన ఈ భూమిని కలుషితం లేకుండా మంచిగా చేయడం కొరకు ఈ వ్యవసాయాలను ఆవు ద్వారా తీసుకురావాలని చెప్పి మన పెద్దవాళ్ళందరూ, సుభాష్ పాలేకర్ గారు వీరందరూ చేసినటువంటి దాన్ని ఎంతో ఉన్నతంగా ఈ పుస్తకాన్ని రాయడానికి అనేక మంది రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, దీనిలో మంచి రిజల్ట్ ఉంటుందా లేదా, దీనివల్ల ఏమి కలుగుతుంది అనే దాన్ని పరిశీలించి దాన్ని మంచిగా చేసే రైతులందరినీ సేకరించి ఇక్కడ రాయడం, అనేక మంది రైతులు, చిన్న సన్నకారు రైతులందరికీ ఇది ఎంతో ఆదర్శవంతమైంది. అదేవిధంగా ఎంతోమంది ఆవుతో వ్యవసాయం చేయవచ్చు అని చెప్పని అనుకున్నప్పుడు ఇంకా అడ్వాన్స్గా కిషన్ చంద్ గారు వేస్ట్ డీకంపోజర్ అనే దాన్ని ఆ గోవులో నుంచే మరలా తేలికగా చేసుకుంటా, అంటే ఆవు లేకుండా కూడా వ్యవసాయం చేసుకోవడానికి కూడా చేసుకునే విధంగా తీసుకొచ్చారు. ఇలా ఎంతోమంది మన పెద్దవారు ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. అందులో ఇలాంటి మంచి బుక్ని ప్రజల్లోకి తీసుకువచ్చి వారి ఆరోగ్యాన్ని, అలాగే మన వెనుకున్నటువంటి పిల్లల్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి, అసలు ఈరోజు మన పిల్లలకి ఏం పండుతుందో తెలియదు, వాళ్ళు ఏం తింటున్నారో కూడా తెలియట్లా. ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఇవాళ జాయింట్ ఫ్యామిలీస్ చాలా తక్కువ ఉన్నాయి. వ్యవసాయం గురించి, వ్యవసాయంలో జరుగుతున్నటువంటి పద్ధతుల గురించి, కొన్నిసార్లు వ్యవసాయ క్షేత్రాలకి, అంటే న్యాచురల్ ప్రకృతి వ్యవసాయంతో చేసేటువంటి క్షేత్రాలకి మీ కుటుంబాలతో మీరు వచ్చి మాలాంటి రైతుల్ని మీరు ప్రోత్సహించి
ఏ విధంగా పంటలు పండిస్తున్నాడు రైతు, ఏ విధంగా మన భారతదేశంలో మంచి వ్యవసాయం ఇదివరకు ఉండేది, ఇప్పుడు అది ఎలా కలుషితం అయిపోయింది, దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళడానికి గోవుతో మనం మొదలుపెట్టి ఎలాగ మళ్ళా దాన్ని వెనుకగా తరాలకు తీసుకువెళ్తున్నాము, మళ్ళీ మన బ్యాక్కి మన రూట్స్ని తీసుకెళ్తున్నాము అనే దాన్ని అనేక మంది మీరు తెలియచేయడానికి మీరందరూ మా క్షేత్రాలు. ఇదివరకు ప్రతి కుటుంబానికి ఒక డాక్టర్ ఉండేవాడు, కానీ ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఒక రైతుని అడాప్ట్ చేసుకుని రైతు దగ్గరికే వెళ్ళి మీరు నేరుగా కొనుక్కుంటే ప్రకృతి వ్యవసాయంతో పండించినవి చాలా తక్కువ ధరలో దొరుకుతాయి మీకు. ఇలా రైతులను ప్రోత్సహిస్తూ ఇలా ప్రకృతి వ్యవసాయంతో పాలేకర్ విధానాలతో ద్వారా చేసినటువంటి ఇలాంటి బుక్స్ని మీరు ప్రోత్సహిస్తూ మీ ఇంట్లో పెట్టుకొని టెర్రస్ గార్డెన్కి కూడా ఉపయోగించుకోవచ్చు. మీ ఇంట్లో మీకే ఉపయోగపడేటువంటి విధంగా ఈ పుస్తకాన్ని రాసినటువంటి త్రినాథ్ గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ నన్ను ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చిన మీకు చాలా కృతజ్ఞతలు. మిత్రుడు అమ్మరయ్య గారు వందన సమర్పణ చేయవలసిన కోరుతున్నాం. సమయం ముగిసినందువల్ల చాలామంది మాట్లాడటానికి వక్తలు ఉన్నారు, కానీ వారందరికీ అవకాశం ఇవ్వలేకపోతున్నారు. అందుకు ముందుగా ఈ పుస్తక ప్రకృతి వ్యవసాయం రచయిత తరఫున దాని ఒకసారి చెప్తూ ఒక 2 అంశాలు, ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, జీరో బేస్డ్ వ్యవసాయం, ఈ 3 ప్రస్తుతం అందరి నోట వినపడుతున్నాయి. దానిలో భాగంగా ఈ ప్రకృతి వ్యవసాయం వచ్చింది. అయితే భారతదేశ పరిస్థితుల్లో తిండి గింజలు లేని సమయంలో హరిత విప్లవం వచ్చింది. అప్పుడు శాస్త్రవేత్తలే పనిగట్టుకొని ఎరువులు వాడమన్నారు, దొంగతనంగా కూడా ఎరువులు వాడిచ్చారు. ఆ తర్వాత ఉత్పత్తి పెరిగిందనేది ఒక అంచనా. హరిత విప్లవం ఈవేళ మళ్ళా ఇది వ్యర్థ విప్లవం అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చింది జీరో బేస్డ్ వ్యవసాయం. జీరో బేస్డ్ లేదా ఈ ప్రకృతి సాగు ఒక్కసారిగా చేస్తే ఏమవుతుందో శ్రీలంక అనుభవాన్ని అందరూ ఒకసారి మళ్ళా పరిగణలోకి తీసుకోవాలి. ఆ నేపథ్యంలో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ సేంద్రియ లేదా ప్రకృతి లేదా ఈ జీరో బేస్డ్ వ్యవసాయానికి భారతదేశం లాంటి దేశం పోతే భారతదేశంలో ఉన్న 11.8 కోట్ల మంది రైతులు 135 కోట్ల మంది జనానికి తిండి పెడుతున్నారు. ఈ సమస్య ఏమవుతుంది, దీని గురించి కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రభుత్వ విధాన నిర్ణేతలు అందరూ మరోసారి దాన్ని ఆలోచించాలి. భారతదేశ రైతు ఆదాయాన్ని పెంచేందుకు ఏదో ఒక వనరు చూపించకుండా ప్రకృతి వ్యవసాయాన్ని ఆలాఫేసడని తీసుకొస్తే కూడా నష్టాలు ఉంటాయనేది చాలామంది చెప్తూ ఉన్నారు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి సంబంధించి ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. అలానే ప్రకృతి సాగు పేరిట వస్తున్న వస్తువుల నిర్ధారణకి, ఆహార పదార్థాల నిర్ధారణకి ఇంతవరకు ఈ రాష్ట్రంలో క్వాలిటీ కంట్రోల్ సెల్ కానీ లేదా దాన్ని నిర్ధారించే పరిశ్రమలు కానీ లేవు. దానికి కూడా ఈ నేపథ్యంలో ఏది ప్రకృతి సాగుతో చేసిన ఆహార పదార్థం, ఏది కాదు అనేది కూడా ఉంది. సో అందుకు ఇట్లాంటి గుర్తించడానికి త్రినాథ్ రాసిన పుస్తకం చక్కగా ఉపయోగపడుతుంది. ఇన్ని విధాన నిర్ణయాల మధ్య భారతీయ రైతుని ఆదుకునేందుకు ఏదో ఒక రూపంలో ప్రభుత్వం ముందుకు రాకపోయేది. ఈ భారతదేశంలో ఉన్న చిన్న సన్నకారు రైతులు అంటే వాళ్ళు ఎక్కువ మంది 2.5 ఎకరం 2 ఎకరాల వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని ఆదుకునేటట్టుగా వాళ్ళ ఆదాయాన్ని పెంపొందించే మార్గం చూడకుండా ప్రకృతి వ్యవసాయం, జీరో బేస్డ్ లాంటి వ్యవసాయానికి పోవటం కూడా కొంత దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ విషయాల మీద కూడా రాబోయే రోజుల్లో త్రినాథ్ లాంటి వాళ్ళు దృష్టి పెట్టి ఆ రైతులకు కూడా సరైన సూచనలు ఇవ్వాలని, ఆ దిశగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా విధాన నిర్ణేతలకు కూడా కొన్ని సూచనలు చేయాలని నేను కోరుకుంటూ, ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ రెసిడెంట్ ఎడిటర్ అప్పాజీ గారికి, సహకార భూమి
వ్యవస్థాపక ఎడిటర్ కేశవులు గారికి, అమరావతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సతీష్ బాబు గారికి, TV9 రిపోర్టర్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు రఘురామయ్య గారికి, రంగారెడ్డి గారికి, తర్వాత ప్రకృతి సాగు గురించి తనకున్న స్పష్టమైన అవగాహనను మనం ఉంచిన పద్మ గారికి, మిత్రుడు రచయితకి త్రినాథ్కి, అందరికీ, అలానే ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రకృతి సాగు రచయిత తరఫున నేను ధన్యవాదాలు చెప్తాను. ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న CPM పాలిట్ బ్యూరో సభ్యులు, CPM రాష్ట్ర కార్యదర్శి రాఘోల్ గారికి రచయిత తరఫున ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం ఎంతటితో ముగిస్తుందని ప్రకటిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.